హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ నటి కుమార్ గారు వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ మంత్రి కొండా సురేఖ గారి వ్యాఖ్యలు మీరు విన్నారు, అందరూ విన్నారు. అంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల లైఫ్లతోటి బ్లాక్మెయిల్ చేసేసారు కేటీఆర్ గారు, వాళ్ళ జీవితాలు నాశనం కావడానికి ఈయనే కారణం, సమంత నాగచైతన్య విడాకులకు కూడా ఈయనే కారణం అని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా చూస్తారు సార్? నేను ఆమె దాంట్లో కొంత నిజం ఉంది, కొంత నిజాన్ని నేను ఎక్కువిస్తాను, కొంత నిజం ఉంది. ఎందుకంటే ఇండస్ట్రీని శాసించాడు అనేది కేటీఆర్ గారు వాస్తవం. ఆయన ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే, మన కొండా సురేఖ గారి దాంట్లో కొన్ని నిజాలు ఎందుకు ఉన్నాయంటే, డ్రగ్స్ కేసులు అందరినీ అప్పుడు గవర్నమెంట్లో డ్రగ్స్ కేసులు అందరినీ తీసుకొచ్చారు. మొత్తం సినిమా టికెట్ల లైన్లా కట్టించి పొంకాలు 15 రోజులు ఇష్టం వచ్చినట్టు వేశారు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత క్లీన్ చీట్ ఇచ్చారు. దాంట్లో ఒక్కరు కూడా దోషి కావలేదు. అంటే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప, లేకపోతే అది కేటీఆర్ గారి సపోర్టా? మళ్ళీ తర్వాత అంతకుముందు కేటీఆర్ గారికి ఎవరు పరిచయం లేరు. తర్వాత 4 సంవత్సరాలు టోటల్ 8 years ఇది వెరీ బిగ్గెస్ట్ ఫ్రెండ్స్. అందరు ఫంక్షన్లకి ఆయనే వెళ్తారు. అన్ని ఫంక్షన్స్తో మొత్తం టోటల్గా ఇంట్లో ఫంక్షన్తో సైతం మొత్తం సినిమా ఫంక్షన్స్ దాకా ఆయన వెళ్ళేవారు. అంటే ఎలా పరిచయాలు అయ్యాయి, ఎలా ఈరోజు మొత్తం 5 పోలీస్ డ్యూప్లేస్, మనం బంజారాహిల్స్, రాయదుర్గం, నాన్సింగ్ పోలీస్ స్టేషన్, మాదాపూర్, అన్ని పోలీస్ స్టేషన్కి ఆయన డైరెక్ట్ ఫోన్ నెంబర్. డైరెక్ట్గా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ ఒక దొరికినా కూడా మీరు ఫోన్ చేసి వదిలేయండి. అంటే అవన్నీ నేను పోలీసులు చెప్పినవి విన్నవే, మా సినిమా వాళ్ళు చెప్పినవే. అంత పరిచయాలు ఆయన ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా వాళ్ళు కూడా కొంతమంది ఆ డ్రగ్స్లో మేము అవమానం పడ్డాం, మాకు చాలా మా పిల్లలు అవమానం పడ్డారు, ఇంత అవమానం చేసినప్పుడు మేము డిఫర్మేషన్ కేసేద్దాం, పరునష్టం దావా కేసేద్దాం చెప్పలే. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అంటే ఇక్కడెక్కడ ఏదో రాజకీయంగా వాళ్ళ కేసు రీఓపెన్ చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2, ఈ అనుమానం రావడానికి కారణం. రెండోది, ఎవరైతే ఇప్పుడైతే విక్టిమ్స్ ఎవరైతే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. వాళ్ళు కంప్లైంట్ ఇవ్వకుండా మనం చెప్పడానికి మనకు ఉండదు. రెండోది, ఇండస్ట్రీలో ప్రకాష్ రాజ్ గారు ఒక మాట అన్నారు ఈరోజు కేటీఆర్ గారి మీద. అంటే ఆయన కోపం వచ్చింది, తప్పలేదు. ఇండస్ట్రీ ఆడపిల్లలు, అక్కచెల్లెళ్ళు అందరూ. మరి మొన్న జానీ మాస్టర్ గారి మీద ఒక అమ్మాయి కేసు పెడేటప్పుడు, మరి ఇండస్ట్రీలో ఆడవాళ్ళందరినీ మొత్తం టీవీలన్నీ ఏకిపారేస్తున్నప్పుడు ఆ అక్కచెల్లెలు కాదా, మా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కాదా? ఒక్కసారి ఆ రోజు కనబడలేదు ప్రకాష్ రాజ్కి. రెండోది, ప్రజ్వల్ రేవణ్ గారు మీకు మనిషి, మీ దోస్తు, మీ కేసీఆర్ గారిని కుమారస్వామి గారి దోస్తు 2500 అమ్మాయిల్ని మొత్తం నగ్న వీడియోస్ తీసి చాలా బేబస్, ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆయన. మరి దాని మీద ఏమీ స్పందించలేదేంటి? మీరు స్పందించాలి కదా, అక్కడే స్పందించలేదు. రేవణ్ గారి భార్య మీద వస్తే కూడా మీరు స్పందించలేదు. మళ్ళీ అలాగే ఇక్కడ మొన్న టోటల్గా డ్రగ్స్ కేసులో మరి అంతమందిని లైన్ కడితే ఒక్కటి మీరు స్పందించలేదు. అంటే అసలు మీ మాటకు విలువ ఉందా అని అడుగుతున్నా ప్రకాష్ రాజ్ గారిని. రెండోది, మీరు మాట్లాడిన మాటలేంటి? పవన్ కళ్యాణ్ గారిని మీరు ఏం మాట్లాడుతున్నారు? పంగనామాలు కొత్త బాబా వచ్చాడా అంటే నువ్వేమనుకుంటున్నావు? నువ్వు సెక్యులర్ రాష్ట్రంలో హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ అందరినీ గౌరవిద్దాం. ఆయనకి ఆ దేవుడు ఇష్టం. ఆయన హిందుత్వంలో ఆయన హిందుత్వాదులు కరుడు కట్టిన హిందూ, నేను కరుడు కట్టిన క్రిస్టియన్ అనుకుందాం, మీరు కరుడు కట్టిన ముస్లిం అనుకుందాం. ఇది హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్, అది తప్పు. మీకు వ్యక్తిగతంగా ఉంటే ఆయన తిట్టండి, ఇది తప్పు. ఇది నేను ఇలా మాట్లాడడం తప్పు. రెండోది, మీరు బ్యాలెన్స్ తప్పిపోతున్నారు ఈ మధ్యకాలంలో. మనం మాట్లాడిన మాటల్లో ఒక అర్థం ఉంది, ఇప్పుడు మాట్లాడిన దాంట్లో మీకు బ్యాలెన్స్ తప్పిపోతున్నారు. కనుక ప్రకాష్ రాజ్ గారి మాటలని మనం పెద్దగా తీసుకోవడానికి లేదు. సురేఖ గారి దగ్గర ఎక్కడో ఆధారాలు లేకుండా ఆమె ఒక పవర్ఫుల్ మినిస్టర్, 2 సార్లు మినిస్టర్, ఆమె 5 సార్లు ఎమ్మెల్యే. ఆధారాలు ఫోన్ ట్రాపింగ్లోనే దేంట్లోనే ఆధారాలు లేకుండా ఆమె ఇలా వ్యాఖ్యలు చేయదు అనేది నాకు అనుమానం. కనుక ఆమె ఉంటే ఆధారాలు బయట పెట్టాలి. మొత్తం ఏదున్నా కూడా దానికి ఎవరైతే దానికి సంబంధించిన వాళ్ళు దానికి ఏది ఉందో వాళ్ళు కౌంటర్ ఇచ్చుకోవాల్సింది తప్ప, ఇండస్ట్రీలో మనం ఇలాంటివి ఏమైనా వస్తే సీరియస్గా మనం ఖండించకపోతే, మనం యాక్టివ్గా అవ్వకపోతే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఎంక్వైరీ నడిపించాలి, విచారణ జరిపించాలి, సీరియస్ యాక్షన్ తీసుకోవాలి తప్పు జరిగితే. ఇంతవరకు అయితే ఓకే సార్, ఆమె కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలైతే. కాకపోతే ఇంకాస్త డెప్త్గా వెళ్ళి ఎన్కన్వెన్షన్ కూల్చేస్తా అన్నాడు కేటీఆర్ గారు. సో కూల్చేయకుండా నాగార్జున గారు ఆపడానికి ప్రయత్నిస్తే సమంత నాతో పంపండి అని చెప్పారు. అప్పుడు నాగార్జున గారు కూడా సమంతని వెళ్ళమని చెప్పారు కేటీఆర్ గారితో. కాకపోతే సమంత వెళ్ళకుండా డివర్స్ తీసేసుకుంది అని. ఇటువంటి అంత పర్సనల్గా నాగార్జున గారి పైన, సమంత గారి పైన కామెంట్స్ చేయడం అనేది కాస్త మంత్రిగా అంటే బాధ్యతాయుత పదవిలో ఉండి చేయడం కరెక్ట్ కాదేమో అని మీ ఒపీనియన్? సాక్ష్యాలు ఉంటే మినిస్టర్ గారు నిరూపించుకోవాలా, లేకపోతే
లేదంటే వాళ్ళు కౌంట్ చేసుకోవాలి, దాన్ని కౌంటర్ చేసుకొని వాళ్ళు మాట్లాడుకోవాలి. కన్వెన్షన్కి మీరు ఒక బుల్డోజర్ పెట్టి ఒక గోడ ఇరుగ్గొట్టి తర్వాత 10 సంవత్సరాల కన్వెన్షన్ని మీరు ఎందుకు అసలు దాని జోలికి కూడా వెళ్ళలేదు అంటే అనాథరేజ్డా ఆథరేజ్డా? అనాథరేజ్డ్ అయితే ఎందుకు ఇరగ్గొట్టలేదు? ఫస్ట్ మీరు ఒక గోడ ఇరగ్గొట్టడానికి వెళ్ళారు కదా, తర్వాత ఎందుకు ఇరగ్గొట్టలేదు? ఇది కూడా అనుమానానికి ప్రశ్న. ఇవన్నీ కూడా కేటీఆర్ గారి మీద అనుమానం ప్రశ్నలే. కాకపోతే ఇవన్నిటిలోని ఇప్పుడు సమంత గారి విషయంలో అవన్నీ విషయాల్లో నేను వెళ్ళట్లేదు, ఇన్వాల్వ్ కావట్లేదు. ఎందుకంటే అది ఆ వ్యాఖ్యలు ఆమె మరి నిరూపించుకోవాలా వ్యక్తిగతంగా వాళ్ళ విషయాలు, కాబట్టి దాని జోలికి నేను వెళ్ళట్లేదు. ఒకటి కన్వెన్షన్ అనేది ఎందుకు ఇరగ్గొట్టలేదు అని సమాధానం చెప్పాల్సింది కేటీఆర్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే అప్పుడే ఇరగ్గొట్టమని ఆల్రెడీ చెప్పారు, ఆల్రెడీ బిల్డోజర్తో పెట్టి ఒక సగం ఇరగ్గొట్టి ఆపేశారు. మరి ఆ రోజు ఆపేటప్పుడు ఈరోజు పేదవాళ్ళు గుడిసెలు ఇరగ్గొట్టి చాలా వస్తున్నారు కదా, మరి వస్తున్నప్పుడు మరి అది చెరువు స్థలం కదా, మరి ఎందుకు ఇరగ్గొట్టలేదు అని సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేటీఆర్ గారి మీద ఉంది. నాగార్జున గారు కూడా స్పందించారు సార్, ఒక ట్వీట్ చేశారు. సురేఖ గారి వ్యాఖ్యలు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉన్న మా ఫ్యామిలీ పైన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, మీరు రాజకీయాలంగా ఉపయోగించుకోవడం అనేది సమంజసం కాదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. మరి ఆయన లీగల్గా కూడా వెళ్ళే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. మరి నాగార్జున గారి మాటలు ఆమె అంటే సాక్ష్యాలు బయట పెట్టాలి. ఆమె కౌంటర్ ఇచ్చారు, ఆయన సాక్షులు బయట పెట్టాలి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ మాట్లాడారు, గవర్నమెంట్ అంటే మినిస్టర్ అంటే గవర్నమెంట్ మాట్లాడారు కాబట్టి వెరీ సీరియస్గా వాళ్ళు వీళ్ళు చూసుకోలేదు. ఇది మనం తెలియనప్పుడు మనం మాట్లాడటానికి కూడా కరెక్ట్ కాదు. ఫైనల్గా మరి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇప్పుడు అంటే స్పందించాల్సిన ఇష్యూనే ఇది. సో ఇప్పుడు ఏ రకంగా స్పందించాలంటారు? అంటే కొండా సురేఖ గారికి మద్దతు తెలుపుతూ కేటీఆర్ గారు అఘాయిత్యాలని బయట పెట్టాలా, ఆ విధంగా స్పందించాలా, లేకుంటే సినిమా వాళ్ళపైన కొండా సురేఖ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు దీన్ని ఖండించే విధంగా ఉండాలా, ఏ విధంగా ఉండాలి? నాకు తెలిసి ఎటు కొంతమంది ఎటు ఉంటారు అటు ఉంటారు నాకు తెలియదు, కానీ ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు సపోర్ట్ చేయరు మా ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా ఇలాంటి అటు దూరంగానే ఉంటారు. ఎవరి కర్మ నాలే పోతారు, మాకెందుకు వాళ్ళకి సమాధానం చెప్పుకుంటారు, వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పుకుంటారు, బీవింది చెప్పాలా అని అనుకుంటారు. ఒకవేళ నిజంగా ధైర్యం చేసి ఎవరైనా వస్తే అదృష్టవంతులు, వాళ్ళకి గట్స్ ఉన్నవాళ్ళు అంతే. సినిమా ఇండస్ట్రీ బీఆర్ఎస్ హయాంలో బాగుండేదా, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో బాగుందా సార్ మీ ఒపీనియన్? ఏమంటే బీఆర్ఎస్ టైంలో వన్ సైడ్ అయ్యింది, ఇప్పుడు ఏంటంటే అన్ని దిక్కలు అవుతుంది కాబట్టి కొంచెం సతమతం అవుతున్నారు. ఇండస్ట్రీ అనేది ఎప్పుడు బాగానే ఉంటుంది, ఇండస్ట్రీతో రాజకీయాలు సంబంధం ఉండవు, కానీ ఇండస్ట్రీలో రాజకీయ నాయకులు దూరుతున్నారు అంతే తేడా. అది అప్పుడు కేటీఆర్ గారు మనతో 1 man show, కేసీఆర్ గారు 1 man show చేశారు. అందుకే ఆంధ్రప్రదేశ్లో మేము వెళ్ళలేకపోయాం, ఆంధ్రప్రదేశ్లో మేము ఇబ్బంది పడ్డాం. కొంతమంది ఆస్తులు ఉన్నాయి, కొంతమంది ఇంకా అందరూ కూడా సంపాదించుకోవడం కోసం వాటి కోసం సోమని ఇంకా పేర్లు వదిలేండి కానీ చాలా ఉన్నాయి. అందుకని ఇవన్నీ త్వరలోనే మొత్తం ఇప్పుడు సురేఖ గారు కూడా కొంచెం ఆమె సీరియస్ యాక్షన్, రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఇంకా ఆయన సీరియస్ యాక్షన్ తీసుకుంటే ఏంటి అని తెలుస్తుంది నిజాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్.